మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందాలని పరిగెత్తుతారు. స్తోత్ర. అంటే మన పరుగు ఎలాంటిదిగా ఉండాలంటే బహుమానం కొరకు పరిగెత్తాలి. స్తోత్ర స్తోత్ర. దేనికోసం పరిగెత్తాలి చెప్పండి? మన పరుగు దేని కొరకు ఉండాలి అంటే బహుమానం కొరకు ఉండాలి. మనం ప్రార్థించిన ప్రతిఫలం బహుమానం, ఉపవాసం చేసిన ప్రతిఫలం బహుమానం, ప్రియులారా పరిచర్య చేసిన ప్రతిఫలం బహుమానం. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మన పరుగు దేని కొరకు ఉండాలి అంటే బహుమానం కొరకు పరుగులు తీయాలి. ఓ పరిచర్య చేసి దేవుణ్ణి అడగాలి, ఓ ప్రార్థించి దేవుణ్ణి అడగాలి, ఉపవాసం ఉండి దేవుణ్ణి అడగాలి. భారతదేశాన్ని నాకు ఇయ్యయ్యా, ఆంధ్ర రాష్ట్రము నాకు ఇయ్యయ్యా, నా ఇంటి పక్కన వారికి రక్షణ లేదు నాకు ఈ ప్రభువా, నాకు ఇరుగు పొరుగు వారికి రక్షణ లేదు నాకు ఈ ప్రభువా. కొంతమంది సహవాసము, కొంతమంది తీర్మానాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉందనుకో ఇంకో వాళ్ళని వదిలిపెట్టరు, వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయనుకోండి వాళ్ళని ఇంక వదిలిపెట్టరు. మీరు కాదులేండి, కొంతమంది వాళ్ళు కొంచెం మంచి స్థితిగతుల్లో ఉన్నారనుకోండి వాళ్ళని కొంచెం మాటగారులు అనుకోండి, లోకరీతిగా మాటగారులు అనుకోండి. ఈరోజు సంఘాల్లో అలాంటి వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు. నేను కూడా అలా చేస్తే పోయేది, ఒక సందర్భంలో పనికొచ్చేది అనుకుంటా, కానీ అది తాత్కాలికమే. ఆ నోరు, ఆ మాట, ఆ బలగం ఏమై ఉన్నదండి, అది తాత్కాలికమే. వాక్యంలో దావీదు అంటాడు కదా, ఒకవేళ ఆ గొల్యాతుని సున్నతి లేని వాడిని గనక నేను చంపితే, అక్కడికి ఆ యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు యుద్ధంలో అతడు కేకలు వేస్తున్నప్పుడు దావీదు అక్కడ అడుగుతాడు కదా, ఇతన్ని ఓడిస్తే, ఇతన్ని జయిస్తే బహుమానం ఏంటి అంటాడు. అన్నాడా లేదా? మాట్లాడరా మీరు? చదవరా అక్కడ మాటనే, ఒక మాటని ఎత్తి చూపిరా నాకు. ఆ మొదటి సమయాలు 17:26 లేదా అది? ఏమండి, ఇశ్రాయేలీయుల నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏంటి? ఎంత గొప్ప సంగతి. ఇక్కడ మన పరుగు దేని కొరకు ఉండాలంటే బహుమానం కొరకు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మన పరుగు ఎలాంటిదిగా ఉండాలంటే బహుమానం కొరకు. దేవుడు రూతుకు సిద్ధపరిచిన బహుమానాన్ని మీకు దేవుడు సిద్ధపరిచాడు. ఒక బహుమానం మీ కొరకు సిద్ధపరిచాడు, ఒక బహుమానాన్ని దేవుడు మీ కొరకు ఏర్పరిచాడు అంటున్నాడు వాక్య భాగములో. దావీదు అడుగుతున్నాడు, మనము ఎలాంటి పరుగుగా ఉండాలంటే నాకు బహుమానమే ప్రభువా, నా భక్తికి మెచ్చి, నా ప్రార్థనకు మెచ్చి. ఏమండి, నా జీవితంలో నాకు ఒక బహుమానమే, సంఘములో నేను చేస్తున్న కార్యాలకు, పరిచర్యకు, నడవడికి నాకు ఒక బహుమానం. ప్రియులారా, దేవుడు ఈరోజు నీ పరుగు దేని కొరకు ఉండాలి అంటే బహుమానము కొరకు ఉండాలి. లోకరీత్యా బహుమానం మనకు అవసరం లేదు, లోకరీత్యా పదవులు మనకు అవసరం లేదు, లోకరీత్యా కాలయాపనలు మనకు అవసరం లేదు. చాలామందికి ఇప్పుడు అది కావాలి, అవునా కదా? కొంతమంది పాట పాడమంటే వాళ్ళు ఏం చేస్తారంటే చివరికి పాడతాను పాస్టర్ గారు. ఎప్పుడు పాడతారంట? అందరు చెప్పండి. చివరికి పాడతారంట. అంటే ఏంది? అందరూ వచ్చినప్పుడు చివరికి పాడతారు. అంటే వీళ్ళు పాడే పాట ఎవరు వినాలి, ఎవరు చూడాలి? అసలు కూటంలో దేవుడు చివరి వస్తాడా, ముందు వస్తాడా? చెప్పండి త్వరగా. కూటం ప్రారంభించడానికి ముందు వస్తాడా? నేను ఇక్కడికి 4:20, 4:30 కల్లా పైకి వచ్చేస్తాను. మీకు అర్థమవుతుందో లేదో? నేనే 4:20కి వస్తే ఇంకా దేవుడు ఎప్పుడు వస్తాడు ముందు ఇక్కడికి? ఇప్పుడు బహుమానం అని బోధించేశాడు. ఈరోజు ఎవరికో బహుమానం ఇవ్వాలి. గర్భఫలం అనే బహుమానము, ఉద్యోగం అనే బహుమానము, ఆరోగ్యం అనే బహుమానము, ఆర్థిక పరిస్థితులు విడుదలనే బహుమానము, జీతం పెంచే బహుమానము. ఏమండి, ఈరోజు ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు కదా, బహుమానాన్ని ఇస్తాడు. బాగా పాడేశారు, అయిపోయింది. ఏం పాడారు, ఏమనుకున్నారు? చివరికి అయ్యగారికి ఇవ్వాలి, ఈ అమ్మగారికి ఇవ్వాలి,
చివరికి ఈ అమ్మగారికి ఇచ్చేటప్పటికి ఏమైందంటే దబదబ వర్షం పడిపోయింది. ఇది ఎలాంటిది? లోకరీత్యా ఈ బహుమానం మనుషుల దగ్గర అది తాత్కాలిక. దేవుని వాక్యములో పౌలు గారి యొక్క పరుగు ప్రియులారా, విశ్వాసముతోనూ దేవుని వాక్యములో ఆయన వ్యర్థంగా పరిగెత్తకుండా ఉన్నది ఏమిటంటే అతగాడు బహుమానం కొరకు పరిగెత్తుచు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఉదయకాలం ప్రభువా, మా పరుగు ఎలాగున్నదో, మేము ఎలాగో కొనసాగాలో ఈరోజు చక్కగా వర్తమానములో నుంచి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభు, మీకు వందనాలు. పౌలు పరుగు విశ్వాసముతోనూ బహుమానం కొరకు ప్రభువా ఓపికతో మంచి పరుగు బాగుగా పరిగెత్తుతూ ఉన్నాడు. మా జీవితాల్లో కూడా ఈ వారము, ఈ నెల ఉదయకాలం ప్రభువా నీ వైపుకు పరుగెత్తి మా కార్యాలను మీ యొక్క దీవెనలు మేము పొందుకోవటానికి సహాయపడండి. లైవ్ ద్వారా ప్రాంతముల వెనుబిడలు ఫలింపు అనుగ్రహి. ఈరోజు అప్పుల్లో రుణాల్లో విడుదల తండ్రి, మీకు స్తోత్ర. బలహీనతల్లో ఆరోగ్యం ఇవ్వండి తండ్రి, మీకు వందనాలయ్యా. ఎవరు ఉద్యోగాల కొరకు వ్యాపారాల కొరకు ఎదురు చూస్తున్నారు, ఉదయకాలపు వాగ్దాన సందేశపు యొక్క నా తండ్రి మీరు దీవెనకరంగా మేలుకరంగా మలిచి దీవెనకరంగా జరిగిమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక అన్ని సహవాసం కూడిన సంఘానికి ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక.